Hello TSAT viewers. In the series of engineering education, today we are going to discuss about mechanical engineering. So what is mechanical engineering? Purpose of mechanical engineering? What are the essential requirement to study mechanical engineering? What are the main objectives of mechanical engineering and scope of mechanical engineering and job opportunities in this field and higher education field. So, and majority of the portion in this topic we are going to discuss about the subjects and laboratories. So, what are the laboratories, main focus a student can do, and how to experiment the laboratory experiments, and how to is going to be study and will the candidate must be shine in this laboratory we are going to discuss today. సో మెకానికల్ ఇంజనీరింగ్ ఈజ్ అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే భారీ పరిశ్రమల విస్తరణ కానీ, లేకపోతే నిర్వహణ యంత్రాలలో కానీ, లేకపోతే అదర్వైజ్ అంటే పెద్ద పెద్ద మోటార్ వాహనాల కంపెనీలలో కానీ మెకానికల్ ఇంజనీర్ల యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది. సో ఏ మెకానికల్ ప్రోడక్ట్ తీసుకున్నా, ఏ అంటే పరిశ్రమల నిర్వహణ అంటే భారీ పరిశ్రమల నిర్వహణలో చూసినా ఈ మెకానికల్ ఇంజనీర్ అంటే భారీ పరిశ్రమలు ఇన్ ద సెన్స్ మేకింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్, మేకింగ్ ఆఫ్ ఎనీ ట్రాన్స్పోర్టింగ్ వెహికల్స్. సో ఈ నిర్వహణ భాగాలలో, ఈ విభాగాలలో ఈ ఇంజనీర్ల యొక్క ప్రాధాన్యత చాలా అవసరం. సో మనం ఇప్పుడు ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అనేది ఒక డిఫరెంట్ ఫార్మాట్లోకి వచ్చింది. మెకానికల్ ఇంజనీరింగ్ బికేమ్ యాజ్ ఏ మెకాట్రానిక్స్, అంటే మెకానికల్ ఎలక్ట్రానిక్స్ కలిపి మెకాట్రానిక్స్ లాగా ఏర్పడింది. అదొక స్పెషలైజేషను. ఈ మెకానికల్ ఇంజనీరింగ్లో దాదాపు ఎలక్ట్రానిక్స్ అనేది 50% ఆక్యుపై అయింది. అంటే ఒక కార్ బయటకు వచ్చిందంటే కార్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ అంతా డిపెండ్స్ ఆన్ ద ఎలక్ట్రానిక్స్ ఆర్ ప్రోగ్రామింగ్. సో నీకు ఆటోమేటిక్ కార్ సిస్టమ్ కానీ, లేకపోతే బ్యాక్ వర్షన్ కానీ, డైన్ వర్షన్ కానీ, లేకపోతే వాట్ ఎవర్ ద నావిగేషన్ సిస్టమ్ యు ఆర్ అక్వైరింగ్ ఇన్ ద కార్, దట్ ఈస్ నథింగ్ బట్ నీ జీపీఎస్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఎలక్ట్రానిక్స్తో ముడిపడి ఉన్నాయి. సో మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కలిపి ఇంకో రకమైన బ్రాంచ్ ఏంటంటే మెకాట్రానిక్స్ అనే బ్రాంచ్ కూడా ఒకటి ఉంది. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ ఫీల్డ్స్. సో మెకానికల్ ఇంజనీరింగ్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ విచ్ helps students to understand the working mechanism of heavy tools and machines. సో పెద్ద భారీ యంత్రాల నిర్వహణకు, లేకపోతే వాటి యొక్క మెయింటెనెన్స్కి, లేకపోతే వాటి డిజైన్ చేయడానికి ఈ మెకానికల్ ఇంజనీర్ల యొక్క అవసరము చాలా అవుతుంది. అంటే డే బై డే ప్రొడక్ట్స్ ఆర్ కమింగ్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్. సో ఆ ప్రొడక్ట్స్ని డెవలప్ చేయడం కోసం మెకానికల్ ఇంజనీర్స్ అనేది ఉపయోగపడుతుంది. ద బ్రాంచ్ అప్లైస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, మెటీరియల్ సైన్స్, డిజైన్స్, అనాలిసిస్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ మెకానికల్ సిస్టమ్స్. సో బేసిక్గా మెకానికల్ ఇంజనీరింగ్లో రాణించాలి అంటే ఇంటర్మీడియట్లో క్యాండిడేట్కి అంటే 10+2 బ్యాక్గ్రౌండ్లో మ్యాథమెటిక్స్ మీద, ఫిజిక్స్ మీద చాలా పట్టు ఉండాలి. అంటే మ్యాథమెటిక్స్లో, ఫిజిక్స్లో దాదాపు స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉన్న విద్యార్థులు మెకానికల్ బ్రాంచ్ని ఎన్నుకోవచ్చు. లేకపోతే ఫీల్డ్లో వర్క్ చేయాలి, లేకపోతే ఫీల్డ్లో వెళ్ళాలి అనుకునే విద్యార్థులు మెకానికల్ బ్రాంచ్ని ఎన్నుకోవచ్చు. ఇంతకుముందు మనం ప్రీవియస్ సబ్జెక్ట్లో చూసినప్పుడు ఒక పట్టిక ఉంది. ఆ పట్టికలో మనం మెకానికల్ బ్రాంచ్కి కావాల్సిన అర్హతలన్నీ మనం పొందుపరిచాము. సో మెకానికల్ ఇంజనీరింగ్ డిమాండ్స్ నాలెడ్జ్ అబౌట్ ద సాఫ్ట్వేర్ యూజ్ ఇన్ టెక్నికల్ వర్క్ లైక్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అండ్ మ్యాథమెటికల్ మోడలింగ్. సో దాదాపు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక కార్ తీసుకుంటే దాదాపు కార్ అంతా ఎలక్ట్రానిక్స్ డిపెండెన్సీ. సో నథింగ్ బట్ కంప్యూటర్ ఎయిడెడ్ ఒక ప్రోగ్రామింగ్లో డిజైన్ చేస్తున్నాం. కార్ డిజైన్ అంటే ఫిజికల్ డిజైన్ లేదు ఇప్పుడు. అంటే ఏదో మనం ఎక్విప్మెంట్ని పెట్టి డిజైన్ చేసే సిచ్యువేషన్ లేదు. అంటే ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ నేర్చుకుంటే, దానికి అనుబంధమైన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ నేర్చుకుంటే ఆ సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలోనే కార్ డిజైన్ చేయాలి. కార్ డిజైన్ చేసి ప్రోగ్రామింగ్లో కార్ డిజైన్ చేసి యూ కెన్ ఎగ్జిక్యూట్ ఇన్ ద ప్రోగ్రామ్, యూ కెన్ రన్ ఇన్ ద ప్రోగ్రామ్ అండ్ ఇట్ విల్ బి రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. యూజీ కోర్సు బీటెక్, బీఈ, ఎంటెక్లో వచ్చేసి మనం పీజీ కోర్స్ వచ్చి ఎంటెక్ ఆర్ ఎంఈ. సో దీస్ ఆర్ ద ఎలిజిబిలిటీ criteria, already we know that. So this is the mechanical branch overview. So like if you take understanding of core concept like mechanics, kinematics, thermodynamics, material science and structural analysis is the main concept of a mechanical engineering, and use of product life cycle and management. సో ఒక ప్రోడక్ట్ని మనం డెలివర్ చేస్తే ఆ ప్రోడక్ట్ని దాని మెయింటెనెన్స్, ఒక బ్యాటరీ డిజైన్ చేసిన ఒక అమరాన్ బ్యాటరీ ఉంది. ఆ అమరాన్ బ్యాటరీని
ఎంత ఏ కాన్సెప్ట్తో డిజైన్ చేసినావు, దాంట్లో దాని మెయింటెనెన్స్ ఏ విధంగా ఉండాలి, దాని డిజైన్ ఎలా ఉండాలి, ఆ బ్యాటరీ లైఫ్ సైకిల్ ఎంత రావాలి, ఆ బ్యాటరీలో ఉన్న మెటీరియల్ ఏం యూజ్ చేసినావు అనేది దట్ ఈజ్ మెకానికల్ పార్ట్. సో మెకానికల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కోర్ బ్రాంచ్. ఇట్ మస్ట్ బీ యూజ్డ్ ఫర్ ఇన్ ఎవ్రీ అప్లికేషన్స్. సో మీరు ఏ అప్లికేషన్ తీసుకున్నా మెకానికల్ లేకుండా ఉండదండి. మెకానికల్ ఈజ్ నథింగ్ బట్ డిజైన్ ప్రాసెస్, సిస్టమ్ డిజైన్ ప్రాసెస్ నథింగ్ బట్ మెకానికల్ ఇంజనీరింగ్. సో డిజైన్ ఆఫ్ అండ్ అనలైజ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ అండ్ మెషినరీ, హీటింగ్, కూలింగ్ systems, transport systems, aircraft like watercraft and robotics, medical devices and more. So like if you take any field, mechanical department is occupied, and majority of these designs are used by a computer aided engineering program, nothing but CAD programming. If you are whatever the software you are learning, that is CAD is now demanding in use. So like this is the history of mechanical engineering. So Frost and Surveillance latest study states that the automotive engineering service market in India is expected to touch 1 or 2 millions by 2015. So that is in as against 74 millions in the 2009. సో లైక్ ఇఫ్ ఈ సీక్వెన్స్లో తీసుకుంటే మార్కెట్ని దాదాపు ఈ మెకానికల్ విభాగం శాసిస్తుంది. అంటే రెవెన్యూలో కానీ, రెవెన్యూ జనరేషన్లో కానీ, రెవెన్యూ ఆక్యుపేషన్లో కానీ. సో మార్కెట్ ఆక్యుపెన్సీ ఈస్ మోస్ట్లీ ఆక్యుపైడ్ విత్ దిస్ మెకానికల్ డివైజెస్. నాస్కామ్ 2006 ప్రకారము సజెస్ట్ దట్ గ్లోబల్ స్పెండింగ్ ఫర్ engineering services like PLM and approximately 750 billions in 2006. However, by 2020 this depending on the 1 trillion. అంటే మనం 2020లో ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే 1 trillion రెవెన్యూ ఇట్ ఈస్ గోయింగ్ టు బి జనరేటింగ్. అంటే డైలీ మనం రోడ్ల మీద చూస్తున్నాము. అంటే డైలీ హండ్రెడ్స్ ఆఫ్ న్యూ కార్స్ వస్తున్నాయి. సో డైలీ వీ కెన్ సీ హండ్రెడ్స్ ఆఫ్ న్యూ మోడల్స్. సో కంట్రీ వైడ్ తీసుకుంటే మనం చూస్తున్నాం. అదే వరల్డ్ వైడ్ చూసుకుంటే every product is developing with new concepts and new atmosphere algorithms and new whatever the programming is going to be developing in that. So it is also estimated that 2020 25% to 30% of the much larger is 150 to 25 billion market for the offshore engineering services. Like if you take any engineering applications, in engineering applications లో ఈ మెకానికల్ అనేది దాదాపు ఇంత మార్కెట్ని ఆక్యుపై చేసి ఉన్నది. లైక్ రెవెన్యూ విల్ బి జనరేటెడ్ అప్ టు 50 billion in annual revenue. So both these reports reinforce that engineering service and PLM are not only the huge market in India but also expected in the growing manifolds. So like ప్రపంచవ్యాప్తంగా మెకానికల్ అనేది డే బై డే మనం అబ్జర్వ్ చేస్తుంటే దాదాపు అన్ని ఫీల్డ్స్లలో అంటే కొత్త ప్రోడక్ట్స్ డెవలప్ అవుతున్నాయి. సో దట్ ఈస్ కాల్డ్ మెకానికల్ గ్రోత్. సో ద ఇంప్లైస్ గ్రేట్ కెరియర్ ఆపర్చునిటీస్. సో ఇఫ్ యూ టేక్ మెకానికల్ ఇంజనీరింగ్ డెఫినెట్లీ దెర్ విల్ బి ఎ గ్రేట్ ఆపర్చునిటీస్. సో ఇఫ్ యూ సీరియస్లీ వర్క్ ఇన్ దట్, the high packages are there. So like if you take Ford company, if you take Hyundai company, or if you take a Tata Steels, if you go to the like any other BHEL, if you go any other DRDO, public sector. So there are a lot of Tata Gani MNCs like M&M with global VW, AMW, RD, Benz. So like whatever the manufacturing companies are there, they are going to be use tier 1, tier 2 suppliers networks. So there is huge market. So market is huge and requirement is huge. So whatever the civil servants required, the market is providing. So market always need the superficial person. So if you are in superficial in mechanical, definitely they'll hire and they'll provide a satisfaction salaries also. So the demand of mechanical engineering trained on CAD, CAM and CAE and PLM softwares. సో దిస్ ఈజ్ మెయిన్ సాఫ్ట్వేర్. అంటే యాజ్ ఐ టోల్డ్, ఒక కార్ డిజైన్ చేసుకుంటే దట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఆ లాంగ్వేజెస్ని కూడా మనం మెకానికల్ అంటే ఇది మెకానికల్ పార్ట్స్ కాదండి. మెకానికల్ పార్ట్స్ అసెంబ్లింగ్ పార్ట్ కాదు. సో అసెంబ్లింగ్ పార్ట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ జాబ్, ఆర్ మేకింగ్ ప్రోడక్ట్స్ టుగెదర్ అండ్ జాయినింగ్ టుగెదర్ ఈజ్ వన్ పార్ట్, అండ్ ప్రోగ్రామింగ్ ఈజ్ హార్ట్ ఆఫ్ మెకానికల్ నౌ. ద ప్రోగ్రామింగ్, వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్ మీరు నేర్చుకుంటారో ఆ నేర్చుకునే ప్రోగ్రామ్ అనేది హార్ట్. సో లైక్ CAD ప్రోగ్రామింగ్, CAM ప్రోగ్రామింగ్ అండ్ CAE అండ్ PLM సాఫ్ట్వేర్స్. సో లైక్ ఎక్స్పీరియన్స్ ఇన్ గిగాంటిక్ సర్చ్ ఇస్ నాట్ ఏ JOMM బట్ ఆల్సో with their empowered suppliers who hold significant places responsible and task product development process. So like అంటే ఓవరాల్గా కొత్త మార్కెట్లో వచ్చే కొత్త సాఫ్ట్వేర్ని మనం అప్ టు డేట్ ఉండాలి.
దాని మీద సెమినార్లు ప్రజెంట్ చేయాలి స్టూడెంట్స్ అనేటువంటి దాంట్లో మనకు కొత్త నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలంటే వర్క్షాప్లు అటెండ్ కావాలి. సో ల్యాబొరేటరీలో కొత్త ప్రాజెక్టులు చేయాలి, అంటే ఇంప్లిమెంటేషన్ చేయాలి, కాన్సెప్ట్ తీసుకొని డిజైన్ చేయాలి. సో లేకపోతే వాట్ ఎవర్ ద క్లాసెస్ ది ఆర్ లర్నింగ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్ సబ్జెక్ట్ ఉంటుంది మెకానికల్. సో మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్లో నేర్చుకున్న సబ్జెక్ట్ను ల్యాబొరేటరీ ఇంప్లిమెంట్ చేయాలి. దెర్ ఈజ్ ఏ యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ ఈజ్ దేర్. యూటీఎంలో అంటే ఎవ్రీ టెస్ట్ యూ కెన్ డన్ బై యూటీఎం. యూనివర్సల్ టెస్టింగ్ మెషిన్ విల్ గివ్ ఆల్ ద రిజల్ట్స్ వాట్ ఎవర్ ద ఎక్స్పెరిమెంట్ యూఆర్ డూయింగ్. సో యూటీఎం యూజ్ చేసి ఏ విధమైన మనం రిజల్ట్స్ను పొందవచ్చు అనేది మనం ల్యాబొరేటరీలో నేర్చుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ ద స్టడీస్ ఆల్సో ఇండికేట్స్ అప్రాక్సిమేట్లీ 2,50,000 మెకానికల్ ఇంజనీర్స్ గ్రాడ్యుయేట్స్ పాస్ అవుట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇండియా. సో అంటే ఎవ్రీ ఇయర్ దాదాపు 2,50,000 మంది ఇంజనీర్లు మెకానికల్ ఇంజనీరింగ్లో వస్తారు. బట్ మనకు రిక్వైర్మెంట్ జాబ్ ప్రొఫైల్ ఎంత ఉంది, తక్కువనే ఉంటుంది దాదాపు. అంటే దీంట్లో 2,50,000లో అంటే ఒకప్పటి దట్ ఈస్ సర్వే ఇన్ లాంగ్ బ్యాక్. నవ్ ఇట్ ఈస్ మెనీ కాలేజెస్ ఆర్ ఓపెన్ ఇన్ ద న్యూ కోర్సెస్. సో డెఫినెట్లీ ద నెంబర్ విల్ బి ఇంక్రీజెస్. 2,50,000 అనుకుంటే దాంట్లో నుంచి కాంపిటేటివ్ పీపుల్ ఎంతమంది, అంటే దాంట్లో ఉన్న అంటే క్వాలిటీ పీపుల్ ఎంతమంది, క్వాలిటీ వచ్చిన వాళ్ళకు జాబ్ ఎంప్లాయ్మెంట్ ఎంతమంది అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో 25% ఆర్ ఎంప్లాయబుల్ బికాస్ దే ల్యాక్ ఆఫ్ నెసెసరీ స్కిల్స్ సెట్ టు మీట్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్. అది అంటే 25% అంటే ఒక 50,000 మంది, అంటే మిగతా వాళ్ళందరూ స్కిల్ లెస్. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్టడీయింగ్ ఇంజనీరింగ్ బట్ దే ఆర్ అనేబుల్ టు షైన్ ఇన్ దట్ ఫీల్డ్. సో దానికి సంబంధించి మనం ఏ విధంగా చూడాలనేది విల్ సీ దట్. సో దిస్ స్టడీస్ హైలైట్స్ ద రీటెడ్ ద డిస్పారిటీ అండ్ వైడ్ గ్యాప్ బిట్వీన్ ద వాట్ స్టూడెంట్స్ అండ్ టాట్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. లైక్ అంటే పిల్లలు ఏది నేర్చుకుంటున్నారో బయటకు వచ్చి సొసైటీలో ఇంప్లిమెంటేషన్కి అనేది పనికి రాకుండా పోతుంది అనేది మన సర్వేలు చెప్తున్నాయి. సో అంటే వాట్ ఎవర్ యువర్ లర్నింగ్, దట్ లర్నింగ్ మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ దిస్ real time practical implementation. You should gain something. These are the main course subjectives. Mathematics, particularly calculate different equations, linear algebra. So ఈ సబ్జెక్టుల మీద మీకు పట్టుంటేనే మెకానికల్లో రాణించగలరు. సో బేసిక్ ఫిజికల్ సైన్స్, స్టాటిస్టిక్స్, డైనమిక్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ మెకానిక్స్. సో మెటీరియల్ ఇంజనీరింగ్, కాంపోజిట్, థర్మోడైనమిక్స్, హీట్ ట్రాన్స్ఫర్, ఎనర్జీ కన్వర్జేషన్ అండ్ ఫ్యూయల్స్, కంబషన్, ఫ్లూయిడ్ మెకానిక్స్, మెకానిక్స్ ఆఫ్ మెషిన్స్ and instrumentation and measurements, and manufacturing engineering, and hydraulics, mechatronics, engineering design products, and computer aided CAD and computer aided manufacturing. So CAD programming and CAM programming must, as a student, you should learn and should be thorough in that software. So what is the critical issue factors for the students, those who are selecting a mechanical branch? So what are the main critical issues, why they are unable to shine? It is because it is essential for the students continuously update. So as I told, so student is not only the subject knowledge, whatever they are entering into the BTech course or BE courses, not only depending on what they are learning inside the class, outside atmosphere is compulsory requirement. A certification course is compulsory requirement. Not only you are getting BTech certificate, additional certificate certified from some industry. So industry certified courses and learning new softwares and knowledge about outdated your career prospectus. So keep your eyes on and ears open, observe anything and everything that is related to your field, career option throughout industrial engineering, magazines, seminars, internets, news, etc. Whatever the resources are available everywhere. So the resources which are available, you should utilize and implement it, and ready to acquire it, and you should learn and you should implement it. Easily you should not get anything, right? So as a student, so you must be as I told, only 25% of mechanical engineering are coming out with fruitful results, means nothing but there is a lack of scope is there. So in that lack we are going to be, these are the critical issues because they are not updating themselves, they are not learning new softwares, whichever is market available they are not coping with that. So we need to aware about it, must be learn something new whatever is available in the real time market. So like it is also crucial student to not just be update latest happenings in their industry of interest, necessary upgrade and build career with the latest softwares available in the participating in the different conferences, different debates. So learning from the quiz competitions and hackathons. So like any other competitive organizations, workshops, so and contribute your designs, contribute your knowledge, gain something. So interacting with the people and learning with something, with the interacting with the people you can learn, and communication with the people. సో మీకు సబ్జెక్ట్ ఉంటే సరిపోదు, మెజారిటీ పీపుల్
because of this lack of communication, they are unable to reach their goals. So you need to communicate with the people with lovely and very softly and easily subject knowledge you can express with them. So many people are having subject knowledge where they are unable to express themselves. So you express free and frankly, and whatever you have knowledge, share with the people and gain the knowledge. Mechanical engineering is not only a theory subject. So many people are రియల్ టైమ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్ రిక్వైర్డ్. సో లైక్ మీరు ఏదైతే క్లాస్లో నేర్చుకుంటారో, క్లాస్లో నేర్చుకున్న విషయాలను కంపల్సరీ 50% మీరు ల్యాబ్లలో ఉండాలి. అంటే విద్యార్థులు దోజ్ హు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద మెకానికల్ అంటే కోర్ జాబ్, మెకానికల్, సివిల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆల్సో, మెజారిటీ పోర్షన్ ఈజ్ డెడికేటెడ్ ఫర్ ద ల్యాబొరేటరీస్. సో ల్యాబొరేటరీస్లలో మీరు అంటే కొత్త కొత్త ప్రొడక్ట్స్లను ఎంజాయ్ చేయగలిగితే, మీరు ప్రాజెక్ట్ ప్రపోజల్ సబ్మిట్ చేయగలిగితే, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయగలిగితే, సో యూ కెన్ అండర్స్టాండ్ ద న్యూ టాపిక్స్ అండ్ యూ కెన్ గెయిన్ మచ్ నాలెడ్జ్. సో లైక్ సో హౌ యూ గెయిన్ ద నాలెడ్జ్ ఇన్ మెకానికల్? సో మెకానికల్ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్ వన్ సోర్స్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ సెమినార్ ప్రజెంటేషన్. సెమినార్ టాపిక్స్ మస్ట్ బి సెలెక్టెడ్ based on your interest and based on relevant to the latest topics. Like robotics is there. Robotics is everywhere. Robots are working with support of electronics. So the robot technology, what is there in the robot technology? How they are going to be implementing modern mechanism system. So latest seminars topics are available in the site with the brief discussion. So everywhere siteలలో ఉంటాయి. మన వెబ్సైట్ తీసుకుంటే మనకు సైట్లో ఎల్ఫెల్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇన్ ఆల్ బ్రాంచెస్ టెక్నికల్ ప్రజెంటేషన్స్. స్టూడెంట్స్ కెన్ రిఫ్రెష్ సైట్స్ అండ్ సెర్చ్ అబౌట్ ద మోడర్న్ టెక్నాలజీస్. సో మీరు ఇంటర్నెట్లోకి వెళ్తే సో దాదాపు మెకానికల్ లేటెస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వీ కెన్ గెయిన్ సంథింగ్ నాలెడ్జ్ ఇన్ అడిషన్ టు యువర్ క్లాస్ వర్క్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్? మెకానికల్ ఇంజనీర్ ఏం చేస్తాడు? యాజ్ ఐ టోల్డ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మెకానిక్ షాప్లో ఉంది. మనం మెకానిక్ షాప్లో చూస్తూ ఉంటాం. మెకానికల్ ఏం చేస్తాడు? సో మీకు పంక్చర్ అయితే పంక్చర్ చేస్తాడు, లేకపోతే ఇంజిన్ ఖరాబ్ అయితే ఇంజిన్ రిపేర్ చేస్తాడు, లేకపోతే పెట్రోల్ ట్యాంక్ క్లీన్ చేస్తాడు, లేకపోతే బండి మొత్తం సర్వీసింగ్ చేస్తాడు. సో ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది. దట్ ఈస్ సర్వీస్ వర్క్. వెరాజ్ కంపేర్ టు ద రియల్ టైమ్ ఇంప్లిమెంటేషన్, హూ విల్ మేకింగ్ ద ఇంజన్ కెపాసిటీ ఏంటి, ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఏంటి. సో మనం ఇప్పుడు ఒక కార్ కొంటున్నామంటే అది టర్బో ఇంజనా, లేకపోతే టర్బో ఇంజన్లో ఏ టైప్ ఆఫ్ ఇంజను, ఎంత పెర్ఫార్మెన్స్ ఉంది, ఎంత డిస్టెన్స్ ఇవ్వగలదు, లేకపోతే దాని సర్వీస్ ఎంత ఉంది, అంటే సర్వీస్ బాగుందా, ఇవన్నీ పారామీటర్స్ చూస్తాం. సో ద మెజారిటీ ఆఫ్ నేచర్ ఆఫ్ ఇంజనీరింగ్ వర్క్ ఈస్ డిజైన్ ప్రాసెస్, డిజైనింగ్ ఏ ఇంజన్ ఆర్ డిజైనింగ్ ఏ ప్రోడక్ట్. So mechanical engineering duties including in the following: analyzing a problems, so researching ways to help to solve this problem. So designing and redesigning mechanical and thermal devices using analysis and computer aided, as I told, CAD and CAM. So these using softwares we are going to designing and developing, testing and prototype design, the whatever the prototype you are going to designing. So for example 3D model designing is there. ఇప్పుడు లేటెస్ట్ 3D మోడల్ డివైజెస్ డిజైనింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. సో ఆ 3D మోడల్ డివైజ్లో డిజైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఆ డిజైనింగ్ ప్రాసెస్ని హౌ ద బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ 3D డిజైనింగ్ యూ నీడ్ టు లెర్న్ అండ్ లేటెస్ట్ విత్ ఇన్ అడిషన్ టు యువర్ కోర్స్ వర్క్ అండ్ ఓవర్ seeing the manufacturing process. Mostly the student must be this learning in the class only, but they are unable to go to the industry people. You must visit the industries in every semester or for every monthly or regularly. Must visit the industry, what industry work is going on, and visit the plant and gain the practical knowledge. ఆ ప్లాంట్ని మనం విజిట్ చేస్తే యూ కెన్ గెయిన్ సమ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో మస్ట్ విజిట్ అండ్ లెర్న్. క్లాస్ వర్క్ ఈస్ అడిషన్. ఇన్ అడిషన్ టు క్లాస్ వర్క్ యూ మస్ట్ విజిట్ ద industries. So industry gain is must. As a student, the student must be trained by industry, not only the college. But that's why AICT also included. So third year onwards, industry oriented project also included. So industry means you have to, as a student, you need to go industry and train from there. సో అక్కడ మీరు ఇండస్ట్రీలో నేర్చుకున్నదే మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్. సో మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే దాన్ని రియల్ టైంలో మనం ఇండస్ట్రీలో చూడగలము. సో ఇండస్ట్రీ విజిటింగ్ కానీ, ఇండస్ట్రీ కంపెనీకి వెళ్ళి తెలుసుకోవడం కానీ, లేటెస్ట్ టెక్నాలజీస్ కమింగ్, వాట్ మోడల్స్ ఆర్ డిజైనింగ్, వాట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ అప్గ్రేడింగ్, యూ హ్యావ్ టు లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీవేర్. సో లెర్నింగ్ ఈజ్ నాన్ స్టాప్.
non-stop process, right? And like you can learn anything, whatever the resources are available around you. So these are the sub-disciplines of the mechanical engineering: robotics, biomechatronics, marine engineering, nanotechnology, acoustics engineering. So like if you take mechanical engineering, so robotics is now demanding course. So robotic because every institution is working on this, separate clubs are established. So every institution is taking care of this robotics. And biomechatronics. Biomechatronics, as I told, mechatronics is nothing but some part of electronics is there. Electronics and mechanics is mechatronics. Biomechatronics, so like biological applications, mechatronics. If you take hospital equipments, so hospital equipment is there, for example, high machines are there. So that is combined with the biomedical applications, with support of electronics, with function of mechanics. So mechanics. So the three processes are there: biomedical, biomechatronics, and marine engineering. So all of you know, because now security purpose, Indian security purpose or any other applications, marine service are large applications are there. There is large scope of jobs are there in the marine applications. Nanotechnology. So every device is going to be compact, going to be less now. సో మనకు ఐఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫోన్ తీసుకుంటే ఇంతకుముందు ఇంత సైజ్ ఉన్నది, ఇప్పుడు ఇంత వస్తుంది. సో సైజ్ ఈజ్ గోయింగ్ టు కంపాటబుల్ సైజులో వస్తున్నాయి. సో నానో టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటింగ్. అండ్ అకౌస్టిక్స్ ఇంజనీరింగ్. So to encounter the problems which are going to be real time implementing, we are going to see this acoustic engineering. So mechanical engineering areas and sectors. So like areas is automobile industry and aerospace industry, where the job sources are available. So automobile industry, aerospace industry, steel plants, if you take Vizag steel plant or any Jindal steel plants, and power generation industries like Northern Power Distribution or any other power generation like power grid. So if you power generation industries also, paper industries and mills, cotton mills or chemical industries, and communication sector, postal department, and railway department, major department. So railway department is so designing of the coaches, designing of the metro rails, for example, what technology they are used, and banking sector. So these are all different areas, because this is we can say ఇది మన ఏ టైప్ బ్రాంచ్ అంటే మన మానవునికి ప్రతి సెక్టార్ ఉపయోగపడే బ్రాంచ్, అంటే ప్రతి అప్లికేషను రియల్ టైంలో సొసైటీకి ఉపయోగపడే బ్రాంచ్. సో ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ బ్రాంచ్. ఇఫ్ యూ ఆర్ రియల్లీ వర్కింగ్ ఇన్ దిస్ ఏరియా, డెఫినెట్లీ యూ విల్ గెట్ సర్వ్ ద నేషన్. యువర్ కాంట్రిబ్యూషన్ విల్ బి దేర్ ఫర్ ద సొసైటీ. సో లైక్ సెక్టార్స్, ఓఎన్జీసీ, నవరత్న కంపెనీస్లలో మనం వీ కెన్ గెట్ ద జాబ్. ఓఎన్జీసీ, విఎస్ఎస్సి, ఇస్రో, ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, డిఆర్డిఓ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, సెయిల్ అండ్ ఎన్టీపీసీ. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఎంఎన్సీస్ ఆర్ దేర్, రైట్? So now coming to the academics, so major portion is laboratories in mechanical engineering. So if you take engineering workshop lab, so student can learn basics about mechanical engineering in this lab. So we need to carpentry work bench wise, ante mechanical work, soldering machine, how to soldering, ante basic functions meeku telusukogalutaru. Welding machine, how to welding, arc welding, milling machine and drilling machine, shaping machine, lathe machine. So these are unwheels. So these are all mechanical parts. We can learn basic knowledge on this engineering workshop lab. So this is the very much important lab, FMHM or fluid mechanics and hydraulics lab, mechanics of fluids and hydraulics lab, machines lab. So we can call it FMHM also. So this is heavy industries. For example, if you take Srisailam Dam is there. In the Srisailam Dam, water pumping is there, water lifting is there. In water lifting, what mechanism is there? So that is we can observe in this lab, Pelton wheel turbine test ring. So this is most useful lab, and we can enjoy this lab as a practical. We are really working as an industry. So Francis turbine test ring, Kaplan turbine testing. This is a costly lab also. In mechanical engineering, this is one of the costly lab. And reciprocating pump test rig and multi-stage centrifugal pump test and orifice meter and venturometer. So these are all mechanical lab experiments. And heat transfer lab, because if you see many industries are depends on the heat. Like if you take a major industry like ECL
or any BHEL company, any other central government companies. So these are very much useful area. So these are the experiment: composite slab apparatus, lagged pipe apparatus, and concentric sphere apparatus, metal rod apparatus, pin fin apparatus, transient heat conduction apparatus, forced convection apparatus. So we can really observe the practical knowledge what real time industry is implementing, we can see in this lab. So majority of the portion is covered in these two labs, and heat transfer lab continuation. These are all 14 experiments are there in this: parallel and counter flow, natural convection apparator, so MSCVT, heat pipe apparatus, critical heat flux apparatus, Safan Boltzmann apparatus, so two phase flow apparatus. So means almost all industry applications will observe in this. So next is instrumentation and control system lab. So instrumentation is one of the field, and control system is one of the field. So industry control is control system is very, because in mechanical main function is control system. So control system is, if you learn about the control system, so we are going to implement in the instrumentation lab, like silicon transducer apparatus. What is transducer? All of you know that is nothing but it is a one form of energy is converting into another form, that is transducer. So like linear variable differential LVDT apparatus, thermistor apparatus, thermocouple apparatus, resistance temperature detector, RTD apparatus. So instrumentation labs, these are all physical labs. We can like capacitive transducer apparatus, photo and magnetic speed pickup apparatus, rotor meter, seismic pickup apparatus, and MC Leod gauge. So these are all operators we are going to observe in this lab. So this is heavy machines lab, like lathe machines, cutting, wherever the industry really implementing these labs are lathe machines. So variety of lathe machines are there. Each lab is having around 4 to 8 lathe machines. So students need to work very carefully on this in the laboratories. They have to be very aware about the lathe machine operating first, and radial drilling machine. So drilling process, what is the drilling process, what range of drilling you can learn, you can do, and drilling process lo unde technology enti. So that is universal milling machine. So like milling already we learn, like woodwork lo milling machine use chestam manam. So milling machine, shaper machine, slotting machine, grinding machine, capstan lathe. లైక్ లేత్ మిషన్లో డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఇవన్నీ, ఆ లేత్ మిషన్లో వచ్చే ఆపరేషన్స్ అన్నీ మనం ఈ ల్యాబ్లో చూసొచ్చు. మెషిన్ టూల్స్ ల్యాబ్, దీన్నే మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ ల్యాబ్ అని కూడా అంటాం మనం సివిల్ ఇంజనీరింగ్లో. సో మెషిన్ టూల్స్ ల్యాబ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాబ్, బికాస్ ఆల్మోస్ట్ ఆల్ ద టూల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ప్రాక్టికల్ ఇన్ ద మెకానికల్ ఫీల్డ్. సో దట్ ఈస్ టూల్స్ ల్యాబ్. So tools which are available in this lab, if you are thoroughly aware about these labs, easily you can go to industry and easily you can grow up. Like this mechanics of solid, like as I told you, UTM, universal testing machine. So యూనివర్సల్ ఈజ్ నథింగ్ బట్ కంప్లీట్, అన్ని ఏదైనా ఏ టెస్ట్ అయినా నువ్వు ఈ మిషన్లో చేసుకోవచ్చు. దట్ ఈజ్ యూనివర్సల్ టెస్టింగ్ మిషన్. అండ్ పెండులమ్ ఇంపాక్ట్ టెస్టింగ్ మిషన్. సో pendulum is nothing but a moving structure from one place to other place, what an angle it is moving. And Rockwell cum Brennell hardness machine, and fatigue testing machine, torsion testing machine, deflection of beam apparatus, and double shear test machine attachment. So this mechanics of solids lab is mostly it is giving about the structure of solids which are available in the real time industries, mechanics solids. This is metallurgy and material science lab. So metallurgy is one kind of branch. So now it is merged with mechanical also, because that is many institutions are close to that metallurgy branch. Only some of the government institutions are running metallurgy. So metallurgy and material science lab. Belt grinding machine. So grinding machine, all of you are aware about grinding machine, right? The grinding machine, how the function of grinding machine, how it is going to basic principle in this, how what kind of motor it is functioning, and what kind of speed it is moving. And rough grinding machine, binocular metallurgical microscope, Jim and quench operators, hardness testing machine, disc polishing machine. So this is also one of the main lab. And this is the metrology lab. So it is very what do you call that, a very small kind of observation will be observed in this lab.
like very nano kind of micrometers, vernier caliper, inside micrometers, bevel protectors, and vernier height gauge and depth micrometer. So, we can observe all this in this, and dial gauge, telescopic gauge, tool maker microscope, shine bar, slip gauge. So, granite surface plate. This is production technology lab, PT lab. So, production technology lab nothing but, so it is a మనం చిన్నప్పుడు చేసిన పనులనే మనం ఇక్కడ ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. లైక్ ఫౌండరీ టూల్స్ అండ్ క్రషబుల్ ఫర్నెస్. అంటే కొలిమి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ కొలిమిలో మన కమ్మరి కొలిమి ఉంటుంది. కమ్మరి కొలిమిలో మనం ఊర్లలో చేసే పనులను ఈ కొలిమిలో మనము టెక్నికల్గా మెజర్మెంట్స్ తోటి మనం ఏ విధంగా మనం చూడొచ్చు అనేది ఈ క్రషబుల్ ఫర్నెస్లో చూడొచ్చు. వుడ్ లేత్ మిషన్ మనకు ఆల్రెడీ తెలుసు, లైక్ కార్పెంటర్స్ హౌ ద లేత్ మిషన్ ఈజ్ వర్కింగ్ విత్ దేర్ వీ కెన్ అబ్జర్వ్. స్పాట్ వెల్డింగ్ మిషన్, TIG welding machine, plasma welding machine is a very costly. Plasma welding is nothing but it is a very costly material, and arc welding. So, arc welding is general welding work ఎలా ఉంటుందో మనం ఏ విధంగానో we can learn all this in the free lab. So, these are all practical implements. So, almost all the mechanical labs are which are suitable for the industry, what they are doing is available in the engineering courses. So, if you are aware, you are perfect about these labs, so easily you can grow up in the or come up in the industries. This is again mechanical press, hydraulic press, blow molding, injection molding, brazing equipment. So, next is thermal engineering lab, very much important. Cut section of 2-stroke petrol engine, like for example మన ఇంజన్స్ ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి, 2-stroke bike, 4-stroke bike, 2-stroke bike అంటాం కదా. హౌ దట్ ఇంజన్ కెల్ పెట్రోల్ ఇంజన్ 2-stroke engine works. So, how the functioning of this petrol engine. So, we can learn real time in the lab. So, how it is petrol is pumping or petrol is reaching, at what petrol level the engine is running. For 4-stroke engine or 2-stroke engine difference enti, easily we can learn this cut section of 2-stroke or petrol engine, and 4-stroke diesel engine, and multi-cylinder petrol engine. For example, multi-cylinders are there. So, multi-cylinders petrol engine, not only one cylinder, multiple. For example, if you take heavy machinery, we need multiples of engines, multiples of petrol tanks are required. So, in that case, multiple rings, how it is going to be used, and 2-stage reciprocating compressor test, and VCR compressor. అంటే కంప్రెసర్ ఈజ్ నథింగ్ బట్ మన కంప్రెసర్ ఉంటుంది, బైక్ కంప్రెసర్ ఉంటుంది కదా, ఆ కంప్రెసర్ స్పీడ్ రెసిప్రోసిటింగ్ ఎంత ఉంది, ఆ కంప్రెసర్ ఎలా పనిచేస్తుంది, ఆ కంప్రెసర్ను ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది ఇంజన్ మీద. సో, కంప్రెసర్ టెస్టింగ్ చేస్తే మనకు వీ కెన్ లర్న్. సో, VCR testing, this is also one costly test rig, and 2-stroke compressor test, cut section of 2-stroke petrol engine, cut section of 4-stroke petrol engine. So, almost 2-stroke and 4-stroke ఇంజన్స్ మీదనే మన ఈ ల్యాబ్ ఉంటుంది. అంటే ఆ ఇంజన్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. సో, దట్ ఈస్ ఇఫ్ యూ లర్న్ దిస్ ఈజీలీ యూ కెన్ గో ఇండస్ట్రీ అండ్ యూ కెన్ పెర్ఫార్మ్ యువర్ knowledge on that lab. As I told, mechanic is very important, is CAD, computer aided design, and CAM lab. So, CNC machine is very much important, very costly machine, and it will give the computer aided results. So, CNC is very much for this you need to require CAM programming or CAD programming. CNC will give the very accurate results, whichever the results you are having, the accurate results will come through the CNC. So, computer with latest and amplified operating system softwares, AutoCAD and ProE, CATIA and ANSYS. So, these are the softwares. So, students must compulsory second year onwards concentrate on this. So, second year onwards students should learn these softwares, and they can going to be interact with the people, those are available, resource persons available in this field. So, majority will be covered from the softwares only. Mechanical operating softwares almost all will available with these resources only. CATIA, ProE or ANSYS. So, major infrastructure students can learn: CAD CAM, machine tools, metrology, heat transfer, thermal, manufacturing, engineering workshop, mechanics of solid lab, metallurgy lab, fluid mechanics and hydraulic machinery lab, fuel lubricants lab, kinematics and dynamatics machines lab. So, students mainly focus on this infrastructure. So, this is heavy equipments available in
laboratories. Students can they can learn polar scope. So, from this polar scope you can learn, and VCR engine machine. So, as I told, and 3D printer. So, 3D printer is because as I told, many operations are coming in 3D operations. So, 3D printer, students should learn about 3D printer, and CamLab, Axo robotics, so 5 axis robot, how it is working, like CNC machine. This is CNC machine, how it is the functioning is there. CMC lab control, basic workshop. So, CNC mill and roughness of a tester. So, lathe tools, dynamometer. So, how it is lathe to indicate how the result is coming in the tool. So, drill tool, dynamometer, MQL system. So, CAD CamLab, for example, you can see. So, machine tool, these are all lathe machines, different types of lathe machines, machines we can observe. Machine tools lab, as I told, drilling machine is there, for example, or milling machine is there. These are all will be observed in this hardness test, all will be observed in this machine tools lab. And thermal engineering lab, 4-stroke, 2-stroke engines, as I told, the 4-stroke engine, how it is performance is there, and 2-stroke engine, and multi-cylinder lab, multi-cylinders, how it is going to be implemented in this, we are going to see. So, this is a thermal engineering lab, as I told, thermal engineering lab and heat transfer lab, both are there. So, thermal engineering lab and heat transfer lab. So, industry oriented application lab, this is heat transfer lab, student can performance. Metallurgy, as I told, microscopes are there. By using the microscopes, what are the small particles we can observe in this metallurgy lab. And fluid mechanics lab, as I told, is a costly lab and very high machinery is there. It is lift irrigation process, mostly depend on this mechanics. For example, if you take a Kaleshwaram project or Srisailam project, any project, lift irrigation process is there. The lift irrigation, the mechanics, basic mechanics available from this fluid mechanics lab. Majority of the portion is covered in this mechanics lab, fluid mechanics lab. So, this is the syllabus available in the BTech, thermodynamics, mechanics of solids, mechanics of engineering, FMHM, and machines of drawing. So, metallurgy, fluid mechanics. So, whatever the laboratories are available, same subjects are available, of course, in this. So, because laboratories are very much important, students can learn many things in the laboratory. The student must be available 24/7 in the laboratory only, because classwork is classwork, but the remaining time must be available in the they have to visit the laboratory, industry, they can learn something new. So, this is elective subjects. Second year onwards, the students can learn some electives, second year, third year and fourth year. So, depends on the electives. So, this is one kind, and this is the student projects. As I told, students can go and they can interact with the industry, they can learn some project and they can visit the industry. The students can go for the BHEL and BHEL, R&D, ECAL, NFC, and student projects, CASAP Technologies, ADA Bangalore, Techmas, Mahindra, NAS Infotech Hyderabad, DRDL, DMRL, Midani. So, these are all available in the industry. So, this is the top recruiters for the mechanical engineering students. So, BHEL, NTPC, EIL, IOCL, HPCL, CIL, BARC, DRDO, HAL, SAIL, GAIL, VSP. So, there are all MNC companies based on the GATE score. As a student in third year, they can attempt the GATE exam. If the students are getting a better score, the company will directly call for interview and place the job. So, private sector, L&T is there, Reliance is there, Mahindra, Hyundai, and power plants like Mahindra is there, and national for example, students can appear for the national exams also, IES, IAS or IFS. So, majority of the civil servants are coming this core branches only, because the core branch is only suitable for this civil servants. PG courses, they can go for the IITs and NITs, university colleges and other institutions. Thank you. So, this is the mechanical engineering overview. So, students can really perform their habits in the laboratories, definitely they can achieve something. Thank you.